పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యన గారు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానం చేద్దాం. మనసులన్నిటినీ అధిగమించి సౌందర్యము అని చెప్పినప్పుడు ఆయన సాధారణమైన శరీర సౌందర్యం గురించి మాట్లాడటం లేదు. ప్రకృతి అందాలు, సంగీత మాధుర్యము, కళారూపాలు ఇవన్నీ మంచివి అయినా అవి పరిమితమైనవి. పునీత అగస్త్యన గారు అన్వేషించిన సౌందర్యము వాటికన్నా మిన్నైనది. అది దేవుని స్వరూప సౌందర్యము, నిత్యమైనది, అపరిమితమైనది, శాశ్వతమైనది. తన యవ్వనములో అగస్టిన్ అనేక రకాల సౌందర్యాన్ని వెతికాడు. భౌతిక సుఖాలలో, కీర్తిలో, జ్ఞాన గర్వంలో, ప్రపంచము ఆకర్షణలలో ఆనందాన్ని వెతికాడు. కానీ వాటిలో ఏది అతని హృదయాన్ని పూర్తిగా తృప్తిపరచలేకపోయింది. అవి కళ్ళకు కనబడిన అందాలు మాత్రమే, కానీ ఆత్మ నింపలేని అందాలు. చివరికి అతను గ్రహించిన సత్యం ఏమిటంటే, సృష్టిలోని ప్రతి అందం వెనక ఒక అసలైన పరిపూర్ణమైన సౌందర్య మూల ఉన్నది. అది దేవుడు. ఆ సౌందర్యము మన ఇంద్రియాలకు అందదు. అది కేవలము కళ్ళతో చూడబడదు, చెవులతో వినపడదు. అది పవిత్రమైన హృదయములో అనుభవించబడుతుంది. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రసన్నతను చూడాలని నా కోరికని దావీదు మహారాజు చెప్పినట్లుగా ఈ దర్శనం ఆత్మీయ అనుభవం. ఇది సత్యం యొక్క సౌందర్యము, పవిత్రత యొక్క సౌందర్యము, ప్రేమ యొక్క సౌందర్యము, కరుణ యొక్క సౌందర్యము. అగస్టిన్ చెప్పినట్లుగా ఈ సౌందర్యము మనసులన్నింటినీ అధిగమించినది. మనిషి జ్ఞానం ఎంత పెరిగినా దేవుని పరిపూర్ణతను పూర్తిగా గ్రహించలేడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనములో మీ ఆలోచన కంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండనని మనము ఆ యొక్క గ్రంథంలో చదవచ్చు. ఆయన సౌందర్యము మన అర్థానికి మించినది. ఈ నిజం మనలో వినమ్రతను కలిగిస్తుంది. దేవుని గురించి ఎంత నేర్చుకుంటామో అంతగా ఆయన మహిమను అర్థం చేసుకోలేమని గ్రహిస్తాము. ఉపవాస కాలంలో ఈ భావన ప్రత్యేకమైనది. మనం బయట ఆకర్షణలు దూరమై లోపల శుద్ధికి పిలువబడుతున్నాం. ధనం, కీర్తి, రూపం, తాత్కాలిక సుఖాలు ఇవన్నీ క్షణికమైనవి. కానీ హృదయశుద్ధి చెందినప్పుడు దేవుని నిత్య సౌందర్యాన్ని కొంతైనా అనుభవించగలుగుతుంది. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అన్న వాక్యం దీన్ని తెలియజేస్తుంది. అగస్త్యన గారు ఇలా అంటారు, నిత్య పురాతనమైన నూతనమైన సౌందర్యమా, ఆలస్యంగా నేను నిన్ను ప్రేమించి తిని. దేవుడు ఎప్పటి నుండో అతనితో ఉన్నాడు, కానీ అతని హృదయం ఇతర ఆకర్షణలతో మైమరిచిపోయింది. మన జీవితంలో కూడా అలానే జరుగుతుంది. తాత్కాలికమైన అందాల కోసం పరితపిస్తూ శాశ్వతమైన సౌందర్యాన్ని మర్చిపోతాం. కాబట్టి మనసులన్నింటినీ అధిగమించే సౌందర్యము అనేది ఒక భావన మాత్రమే కాదు, అది సాక్షాత్తు దేవుని స్వరూపము. క్రీస్తులో ఆ సౌందర్యము ప్రత్యక్షమైనది. శిలువలో త్యాగ సౌందర్యముగా, పునరుత్థానంలో మహిమ సౌందర్యముగా ఆ సౌందర్యాన్ని అనుభవించిన ఆత్మకే నిజమైన విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి, దేవుని యొక్క సన్నిధిలో నిలబడటానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క మంచితనాన్ని మనము గుర్తిస్తూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని యొక్క సౌందర్యాన్ని మనము ఎల్లప్పుడూ కూడా గ్రహిస్తూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మరింతగా అర్థవంతంగా జీవించడానికి ఉపయోగకరంగా మారుతూ ఉంటుంది. దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.